దేవతలు సైతం ఓడిపోయారు. విష్ణువు కూడా వెనక్కి తగ్గాడు. శివుడి శక్తితో పుట్టిన ఒక అసురుడు సకల సృష్టినే సవాలు చేశాడు. దేవతల అహంకారం పరాకాష్ఠకు చేరినప్పుడు మహాదేవుడి మూడో కన్ను నెమ్మదిగా తెరుచుకుంది. ఒక అగ్నిజ్వాల సృష్టిని చీల్చుకుంటూ సముద్రంలో పడింది. ఆ సముద్రపు గర్భంలో ఒక శిశువు రూపం దాల్చింది. సముద్రుడు అతన్ని ప్రేమతో పెంచాడు. అతని పేరు జలంధరుడు. అతని శరీరంలో శివుడి శక్తి ప్రవహిస్తోంది. పెరిగే కొద్దీ అతని ప్రభావం స్వర్గాన్నే కంపింపచేసింది. ఇంద్రుడి సింహాసనం కూడా వణికింది. మూడు లోకాలని అతని పరాక్రమంతో గెలిచాడు. శివునితోనే యుద్ధానికి దిగాడు. కాని అతన్ని నిజంగా అజేయుడిని చేసినది అతని బలం కాదు, అతని ఆయుధం కాదు, అది ఒక స్త్రీ భక్తి. తర్వాతి పాటలో ఒక భార్య పవిత్రత ఎలా దేవతలను కూడా బలహీనులను చేసింది తెలుసుకుందాం.